నాయన ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా మరి ఒక పర్యాయము మీ మరి దేవుని యొక్క పాద సన్నిధానములో మనమందరం కూడా కూడుకొనుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవదేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన తెలుగు క్రైస్తవ సంఘము ఫుజారా యొక్క సంఘ కాపరిగా ఉన్నటువంటి రెవరెండ్ పిచ్చిక వేణుబాబాయ్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క దైవ సేవకులు రెవరెండ్ శైలేసాయి గారికి నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క యవన దైవ జనులు రెవరెండ్ డేవిడ్ డై గారికి నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలందరికీ కూడా నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీ ప్రేమకు మీరు చూపించుచున్న ఆప్యాయతకు మరి నా రుణము ఆ రుణము నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. చాలా కూడా ఎంతో నాకైతే ఏదో మా ఇంటికి దూరంగా ఉన్నట్టయితే నాకేమనిపించట్లేదు. మా సంఘంలో ఉన్నట్టే మా ఇంట్లోనే ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. అమ్మగారు సుజాత అమ్మగారు అయితే రోజు చక్కగా మాకు కావలసినవన్నీ కూడా వారు తయారు చేయొచ్చు. మమ్మల్ని చాలా కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నారు. అలాగే విజయమ్మ గారు మొన్నటి దినమున చక్కని ఆతిథ్యం ఇచ్చారు. వారికి వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, స్వరములు తెరిచి పాడుదాం, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా,
నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంకెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత 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 మంచి దేవుడవేసయ్యా. మహాఘనుడా, కృప కలిగిన దేవా, తేజోమయుడా, ఆకాశముని సింహాసనము, భూమి నాయన నీ పాదపీఠము తండ్రి. అయ్యా, నీ పాదపీఠముల దగ్గర చేరిన మాతో మాట్లాడడానికి మా మధ్యలోనికి దిగి వచ్చిన తండ్రి నీకు వందనములు. తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు దేవా. నీకే నమస్కారములు దేవా మేము చెల్లించుకొనుచున్నాం. మరి ఒకసారి తండ్రి ఇదిగో నాయన ఈ సాయంకాల సమయములు నాయన ఈ చల్లని పూటన తండ్రి అలనాడు నాయన ఆదాము హవ్వలతో నాయన మీరు ఏ రీతిగా మాట్లాడి ఉన్నారు, అదే రీతిగా నాయన ఈ చల్లని పూట ప్రభా మీరు మాతో మాట్లాడడానికి తండ్రి పరమ నుండి దిగి వచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. అయా నాయన ధవల సింహాసనమును విడిచి మా మధ్యలోనికి వచ్చి అయా మా స్తుతుల పైన ఆసీనుడైన తండ్రి నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో నాయన కొద్దిసేపు నాయన నీ వాక్యమును తండ్రి ఇప్పుడు నాయన మేము ధ్యానించనై ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో మాట్లాడేది నాయన నీ దాసుడు కాదు నాయన, ఇక్కడ నీవే నాయన నీ బిడ్డలకు కావలసిన వాక్య వర్తమానమును అందించి వాక్యపు వెలుగులోనికి దేవా మీరు మమ్మలను నడిపించమని, వాక్యములోని నాయన ఈవిడి ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, ప్రతి అద్భుత కార్యము, ప్రతి మహిమ కలిగిన కార్యము ప్రభా ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలకు అందింపజేసి మీరే మహిమనందమని సహాయం ఇచ్చమని, జీవాహారమైన వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును వికిలనముతో అర్పించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్రిత్వదేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సమాధానము కూడి వచ్చిన ఎల్లర్లకు దేవా దేవుడు అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్. దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క పర్యాయము దేవుని యొక్క పాద సన్నిధానములో మరి యొక్క వర్తమానమును నేటి దినమున అందించుటకు దేవదేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి మరి ఒకసారి నా వందనాలు నేను తెలియజేస్తూ నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రియులారా, ప్రకటన గ్రంథము యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలండి ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చివరి పుస్తకమైనటువంటి 66వ పుస్తకమైనటువంటి ఈ ప్రకటన గ్రంథములో ప్రియులారా వ్రాయబడి ఉన్న మాటను నేటి దినమున మనము జాగ్రత్తగా ధ్యానము చేద్దాం. ప్రియులారా, ఈ ప్రారంభ వచనములలో పద్మాసు ద్వీపములో ఆత్మ వసుడైనటువంటి యోహాను గారు ప్రియులారా తన ప్రారంభ వచనములలో ఈ మాట పలుకుచున్నారు. ప్రియులారా, ఈ మాటను ప్రియులారా జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. దేవుని నామము స్తోత్రం. ప్రియులారా, ప్రకటన గ్రంథము అనగా ఇది చాలా కూడా ముఖ్యమైన గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా
గమనించినట్లయితే ఈ చివరి పుస్తకములో దేవుడు తన శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యోహాను గారికి, ప్రియులారా, ఎవరికి లేని ఒక ధన్యత ఆయనకు అనుగ్రహింపజేసి, ప్రియులారా, పద్మాసు ద్వీపములో ప్రియులారా యోహాను గారు ఉన్నప్పుడు ప్రియులారా ఆత్మతో యోహాను గారిని నింపి, ప్రియులారా, దేవుడు తన ప్రత్యక్షతను ఎలాగా అనుగ్రహించి ఉన్నాడు, ప్రియులారా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏమేమి జరిగినవో, ఏమేమి జరుగుచున్నవో, ఏమేమి జరగబోవచ్చున్నవో అన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథములో దేవాతి దేవుడు యోహాను గారికి చూపించినట్లు ప్రియులారా మనం అందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్న ప్రియులారా, మరి నూతన నిబంధనలో మరి ప్రవచనాత్మకమైన గ్రంథము ఏమై ఉన్నది అంటే ఈ ప్రకటన గ్రంథము. ప్రియులారా, అలాగుననే మనము పాత నిబంధనలో గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, పాత నిబంధనలో కూడా కొన్ని ప్రవచనాత్మకమైన గ్రంథములు మనకు కనబడుచున్నవి. ఏమై ఉన్నవండి ప్రవచనాత్మకమైన గ్రంథములు? అయ్యా, యెషయా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రియులారా, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ప్రియులారా, ఇది రీతిగా ప్రవచనాత్మక గ్రంథములను మనము పాత నిబంధనలో కూడా మనము చూచుచున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథములో ఈ మాటను జాగ్రత్తగా గనక మనము ధ్యానము చేసినట్లయితే ప్రియులారా, ఈ మాటలో లేక ఈ వచనములలో ప్రియులారా 3 సంగతులను నేటి దినమున మీ కొరకు నేను మరి వివరించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మొట్టమొదటిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఇక్కడ 3వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట సమయము సమీపించుచున్నది. దేవుని నామము స్తోత్రం. ఏ మాట అండి ఇది? సమయము సమీపించుచున్నది. ప్రియులారా, ఇది చిట్ట చివరి పుస్తకము కాబట్టి ప్రియులారా, ఈ పుస్తకము తర్వాత పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఏ పుస్తకములు మనకు కనబడవు. ప్రియులారా, ఇది చివరి పుస్తకము కాబట్టి ప్రియులారా, ఈ చివరి పుస్తకములో ప్రియులారా దేవుడు తెలియచేసిన మాట ఏమై ఉన్నది అంటే సమయము సమీపించుచున్నది. దేవుని నామము స్తోత్రం. సమయము సమీపించుచున్నది అనగా ప్రియులారా, ఈ వచనములో మొట్టమొదటి సంగతి మనము గ్రహించవలసినది ఏమై ఉన్నది అంటే ఈ వచనములో మనకు మొట్టమొదట కనబడుచున్నది ఒక హెచ్చరిక. దేవుని నామము స్తోత్రం. ఇట్స్ ఎ వార్నింగ్ అన్నమాట. ప్రియులారా, మన అందరికీ కూడా తెలుసు, మనం ఎక్కడికైనా ప్రయాణమై వెలుచు ఉన్నప్పుడు ప్రియులారా అక్కడ ప్రయాణికులకు కొన్ని ప్రకటనలు అన్నవి వస్తూ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో మనం చూస్తూ ఉంటాం. మరి కొద్ది సమయంలోనే మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే కొద్ది సమయంలో మరి ఫ్లైట్ రాబోతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి మనము అనేక పర్యాయములు అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మనము ఆ ప్రకటన వినగానే ప్రియులారా మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పటి వరకు మనము చాలా కూడా ఎలాగుంటామండి? చాలా కూడా రిలాక్స్గా ఉంటాం, చాలా కూడా రిలాక్సింగ్గా ఉంటాం. కానీ ప్రియులారా గమనించండి, ఒక్కసారి ఆ ప్రకటన మన చెవిలో పడగానే మనం అందరం కూడా బోర్డింగ్ పాసులు తీసుకొని మన లగేజ్ని తీసుకొని మనం అందరం కూడా పరుగున మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, ఒకవేళ మనము గనక ఆ ప్రకటన వినిన తర్వాత కూడా మనము ఉన్న స్థలములలోనే మనము కూర్చొని ఉంటే ప్రియులారా గమనించండి, మనము వెళ్ళే ఆ గమ్య స్థానానికి మనము వెళ్ళలేము. దేవుని నామము స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మనము ఆ గమ్య స్థానము మనము వెళ్ళాలి అంటే ఆ ప్రకటన వినగానే మనల్ని మనము సిద్ధపరుచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు ఈ వచనములో ఒక హెచ్చరిక అన్నది కనబడుచు ఉన్నది. ఆ హెచ్చరిక ఏమై ఉన్నది అంటే సమయము సమీపించున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సమయము సమీపించినది. కాబట్టి ప్రియులారా గమనించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము ప్రియులారా మరి 4వ వచనము నుండి జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక సమయము గురించి ఆయన ఇక్కడ వివరించున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా జాగ్రత్తగా గనక మనము చదివినట్లయితే యేసు వారితో
ఇట్లనెను, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చిననే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ప్రియులారా, చూడండి, ఈ వచనములో జాగ్రత్తగా మీరు ఒక్కొక్క వచనము జాగ్రత్తగా గనక మరి ధ్యానము చేసినట్లయితే దేవుడు ప్రియులారా ఒక సమయము గురించి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేయచ్చు అన్నారు. ప్రియులారా, ఆ సమయము ఏమై ఉన్నది అంటే రాకడ సమయము. దేవుని నామము స్తోత్రం. ఈ రాకడ సమయంలో ప్రియులారా ఏమేమి సంగతులు జరగబోతూ ఉన్నాయో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్తలో ప్రియులారా ఆయన చక్కగా వివరించినట్లు ప్రియులారా మనమందరము కూడా గమనించొచ్చు ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఈ సమయము రాకముందే అనగా ప్రియులారా రాకడ సమయము సమీపించుచున్నప్పుడే మనము ఎలాగ ఉండాలి అంటే మనల్ని మనము సిద్ధపరుచుకోవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు ప్రియులారా ఇంకా కూడా మనము గమనించినట్లయితే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. దేవుని నామము స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన రెండవ రాకడ గురించి ఆయన మాత్రమే తెలియచేయలేదు కానీ ప్రియులారా పాత నిబంధనలో కూడా మనము గమనించినట్లయితే అనేకమైన ప్రవక్తల ద్వారా ప్రియులారా ఆయన రెండవ రాకడ గురించి ఆయన ఎలాగ రానయ్యున్నారో ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చక్కగా వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి యోవేలు గారు వ్రాసిన ఈ గ్రంథములో కూడా ప్రియులారా యెహోవా దినము వచ్చేనే అన్న మాటను మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, చూడండి, ఈ దినము ఎలాగ ఉన్నదంట? భయంకరముగా ఉన్నదంట. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో తెలియజేసిన మరి ప్రియులారా ఆ దినము ఎలాగ ఉండబోతున్నదంట? అది కూడా చాలా కూడా భయంకరముగా ఉండబోతుందంట. అంటే ప్రియులారా రాకడ కాలములోనికి వచ్చేసరికి యుద్ధములో ఏమవుతాయంటండి? ప్రారంభించబడతాయంట. దేవుని నామము స్తోత్రం. ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రియులారా యుద్ధాలు జరగట్లేదా అండి? ఎక్కడైతే యుద్ధం జరగకూడదో ఇప్పుడు అక్కడే యుద్ధం జరుగుతుంది. ప్రియులారా గమనించండి, ఇది ప్రారంభము మాత్రమే. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఈ యుద్ధం యొక్క అంతము ఇంత తొందరగా జరిగే పరిస్థితి అక్కడ కూడా కనబడట్లేదు. కాబట్టి ఒక విశ్వాసిగా దేవుడు నీకు ముందుగానే ఒక హెచ్చరిక ఆయన తెలియచేయుచున్నాడు. ప్రియులారా ఆ హెచ్చరిక ఏమై ఉన్నది అంటే సమయము సమీపించినది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాకుండా ఇంకా కూడా మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనముల వరకు. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. హల్లెలూయా. వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎవరు తప్పించుకోలేరంటండి? ఎవరైతే ఈ లోకములో అబ్బా నెమ్మదిగా ఉంది కదా అని అనుకుంటున్నారు, ఎవరైతే ఈ లోకములో నెమ్మదిగా ఉన్నది కదా మరి చాలా కూడా
మరి సుఖములను అనుభవించచ్చు, సౌఖ్యములను అనుభవించచ్చు. దేవునిని ఎవరైతే విసర్జించిన వారిగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆ సన్నిధిని విడిచిపెట్టిన వారిగా ఉంటున్నారో ప్రియులరా, అటువంటి వారికి ఇక్కడ అపోస్తుడైన పౌలు తెలియచేసిన మాట ఏమై ఉన్నది అంటే, లోకులు నెమ్మదిగా భయం ఏమీ లేదని చెప్పుకొనుచుంటుండగా గర్భిణీ స్త్రీకి ఎలాగ ప్రసవ వేదన వస్తా ఉన్నదో ప్రియులారా గమనించండి. ప్రసవ వేదన ఏ సమయంలోని వస్తుందో ఎవరమైనా గ్రహించగలమా అంటే గ్రహించడము చాలా కూడా కష్టమండి. డాక్టర్ గారు అంటారు వచ్చే నెలలోనే డెలివరీ అయిపోతుందండి అంటారు. కానీ ఏ రోజు నొప్పులు ప్రారంభించబడతాయో, ఏ సమయంలో కాన్పు జరుగుతుందో డాక్టర్ గారు చెప్పగలరా? అది దేవుని యొక్క చిత్తములో నిర్ణయించబడిన సమయమునకు మాత్రమే గర్భము దాల్చిన స్త్రీ ప్రసవము చేయగలదు. దేవుని నామము స్తోత్రం. అలాగే ప్రియులారా, ఇక్కడ ప్రభు యొక్క రాకడ కూడా ఎలాగ రానయ్యున్నది అంటే, ఆ ప్రసవ వేదన ఏ సమయంలోని వస్తుందో తెలియని స్థితిని బట్టి ఎలాగ ఉంటుందో ఆ రీతిగానే ప్రభు యొక్క రాకడ కూడా రానయ్యున్నది అని చెప్పి ఇక్కడ అపోస్తుడైన పౌలు తెలియచేయుచున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు జాగ్రత్తగా గమనించండి. చదవబడిన లేఖన భాగములలో మొట్టమొదటి మాట ఏమై ఉన్నది అంటే, సమయము సమీపించినది. హల్లెలూయా. సమయము సమీపించినది. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుని కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు మనము సిద్ధపడకుండా ప్రియులరా, కాలము మనము గనక వ్యర్థపరుచుకొనినట్లయితే బహుశా రెండవ రాకడ మరి ఈరోజు రాత్రి వచ్చినట్లయితే మన పరిస్థితి ఏమైపోతుంది? మనము ఏ రీతిగా మనము వెడవబడతాము అన్న సత్యమును ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, రెండవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులరా, రెండవదిగా ఈ వచనములో ప్రియులరా రెండవదిగా మనము చదవవలసిన రెండవ మాట ఏమై ఉన్నది అంటే, చదువువాడును వాటిని విని వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ప్రియులరా, రెండవదిగా మనము గమనించవలసిన విషయము ఏమై ఉన్నది అంటే ప్రియులరా, ఈ వచనములో సిద్ధపాటు ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిగా హెచ్చరిక ఉన్నది, రెండవదిగా సిద్ధపాటు ఉన్నది. ప్రియులరా, ఈ సిద్ధపాటు అన్నది ఏ రీతిగా వస్తూ ఉన్నది అంటే ప్రియులరా, ఈ వచనము ఈ గ్రంథము చదువుట ద్వారా, పరిశుద్ధ బైబిలులోని పరిశుద్ధ వాక్యము చదువుట ద్వారా మనల్ని మనము సిద్ధపరుచుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటండి? సిద్ధపరుస్తుందంట ప్రియులారా. అంతేకాకుండా ఇంకా ప్రియులారా, మరి ఈ వాక్యములోని ఉన్న శక్తి ఎటువంటిది అంటే ప్రియులారా, ఈ వాక్యము మనల్ని సిద్ధపరచుటలో ప్రియులారా ఇంకా మనము గ్రహించవలసినది ఏమై ఉన్నది అంటే, సిద్ధపాటుతో పాటు ఈ వాక్యము మనకేమిస్తుంది అంటే మనలను బలపరుస్తుంది. హల్లెలూయా. మనకి సిద్ధపాటుతో పాటు ప్రియులారా ఈ వాక్యము మనకేమిస్తుందండి? మనలను బలపరచుచున్నది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. దేవుని నామము స్తోత్రం. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటండి? ఎలాగ సిద్ధపరుస్తుందంట? మనకు కావలసిన బలమును ఈ వాక్యము ద్వారా మనము పొందగలుగుతున్నాం. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎటువంటిదంట? మొట్టమొదటిగా అది సజీవమైనది. దేవుని నామము స్తోత్రం.
దేవుని వాక్యం ఏమై ఉన్నదండి? ఇది సజీవమైన వాక్యము. ఈరోజు నీవు ఈ వాక్యము ద్వారా నీవు దేవునితో మాట్లాడగలవు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయములో ఏమైతే మరి సందేహాలు ఉన్నాయో ఈ వాక్యము ద్వారా మరి ఆ సందేహములను నీవు తీర్చుకోగలవు. ఈరోజు ఈ వాక్యము నీవు ఒంటరితనములోని ఉన్నప్పుడు ఈ వాక్యము నీకేమిస్తుంది? ఆదరణ ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము సజీవమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా ఎటువంటి సిద్ధపాటు ఈ వాక్యము ద్వారా మనము పొందగలము అంటే ఈ వాక్యము ద్వారా మనము బలమును పొందగలము. అంతేకాదు ప్రియులారా, రెండవదిగా కనుక మనము గమనించినట్లయితే ఈ వాక్యము ద్వారా మనము మరి విశ్వాసములో బలపడగలము. రెండవదిగా ఈ వాక్యము ద్వారా మనము విశ్వాసములో బలపడగలము. చదువుదాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని నామము స్తోత్రం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము సజీవమైనది. అనగా ప్రియులరా, ఈ వాక్యం మనతో అనుదినం ఏం చేస్తుందంటండి? మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యము మనతో మాట్లాడుచున్నది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము మనము ఎప్పుడైతే మనము చదువుతామో, ఈ వాక్యము ఎప్పుడైతే మనము ధ్యానము చేస్తామో, ఈ వాక్యము ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఈ వాక్యము మనకేమిస్తుందంటే విశ్వాసము ఇస్తుంది. హల్లెలూయా. దేవుని ఎడల మనకు విశ్వాసమును పెంపొందిస్తుంది. అనేక మంది ఈరోజు బలపడడానికి గల కారణం ఏమై ఉన్నది అంటే ఈ వాక్యమును వారు చదువుచు ఉన్నారు, ఈ వాక్యమును వారు వినుచు ఉన్నారు. మనము ఏ పరిస్థితుల్లోనైనా అవనివ్వండి, మనకు కొన్నిసార్లు మరి చాలా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా కూడా మన జీవితాలలో, మన కుటుంబములలో ఇరుకులు వస్తూ ఉంటాయి. ప్రియులారా, అటువంటి సమయంలో మనము ఎవరితోనైనా మన కష్టాలు చెప్పుకోవాలని చెప్పి మనము ఎవరితోనైనా మనుష్యులతో ఆ కష్టాలు మనం చెప్పుకుంటే ప్రియులారా, ఆ కష్టాలు ఆ మనుష్యులు ఎవరైనా తీర్చగలరా? ఎవరు కూడా తీర్చలేరండి. ఆ కష్టములు తీర్చకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పడుతున్న కష్టములను బట్టి కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే మరి ప్రార్థన చేయడం పక్కన పెట్టండి, ఆ కష్టాలను చూసి వారు మనల్ని చూసి అవహేళన చేసే పరిస్థితులు కూడా అనేక మార్లు ప్రియులారా మన జీవితంలో ఎదురు అవుతూ ఉంటాయి. కానీ ఒకే ఒక మాట, నీ కష్టం వచ్చిందా? నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు ధ్యానము చేయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువు. నువ్వు చదివితే ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యము నీకు బోధిస్తుంది. ఈ వాక్యము నీ శ్రమలో నీకు ఆదరణ కలగజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము గ్రహించవలసినది ఏమయ్యున్నది అంటే, నీవు ఎప్పుడైతే ఈ వాక్యమును నీవు చదువుతావో ఈ వాక్యము నీకు ఎటువంటి సిద్ధపాటు ఇస్తుంది అంటే విశ్వాసములో నీకు చక్కని సిద్ధపాటును ఈ వాక్యము ఇస్తుంది. అంతేకాదు ప్రియులారా, మూడవదిగా ఈ వాక్యము మనలను రక్షిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? రక్షిస్తుంది. చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏమంటున్నాడండి ఇక్కడ యాకోబు గారు? ఆ వాక్యమును మనము ఎలాగ అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించాలంట. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. జాగ్రత్తగా గమనించండి. మరి ఆత్మలను రక్షించగలిగే శక్తి కలిగిన వాక్యం. ఈరోజు మనము మనకు 2 జీవితాలు ఉంటాయి. ఒకటి ఈ భూమి మీద,
రెండవది ఈ భూమి మనం వదిలేసిన తర్వాత మరి ఒక జీవితం. ఇప్పుడు ప్రియులారా, మన అందరికీ కూడా తెలుసు ఈ దేహం అన్నది ఏమై ఉందండి, ఇది తాత్కాలికమైనది. ఈ దేహం ఏమై ఉన్నది, తాత్కాలికమైనది. అయితే ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత ప్రియులారా, మరి ఏది శాశ్వతముగా మరి నిలుస్తుంది అంటే ఆత్మ శాశ్వతముగా నిలుస్తుంది. అయితే ఈ ఆత్మను రక్షించాలి అంటే ప్రియులారా, ఎవరు రక్షించగలరు ఈ ఆత్మను? ఇక్కడ యాకోబు అంటా ఉన్నాడు, ప్రియులారా, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఈరోజు నీ ఆత్మను రక్షించగలిగే శక్తి ఈ లోకములో దేనికి కూడా లేదు, కేవలము వాక్యముకు మాత్రమే ఉన్నది. ఆ వాక్య ప్రకారము నీవు నడుచుకుంటే, ఆ వాక్య ప్రకారము నీవు జీవించగలిగితే ఈ వాక్యము నిన్ను యుగ యుగములు నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మను యుగ యుగములు నిత్య రాజ్యములోనికి మరి నడిపించగలిగే శక్తి దేనికి ఉందంటే ఈ లోకములో కేవలము పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన జీవము కలిగిన ఆత్మలను రక్షించగలిగే కేవలము ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది. కానీ ఈ లోకములో ఇక దేనికి లేదు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమవర్ధం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు మనము బంగారం సంపాదించుకోవచ్చు, మనము ధనము సంపాదించుకోవచ్చు, మనము ఐశ్వర్యము సంపాదించుకోవచ్చు. కానీ ప్రియులారా, ఇవి అన్నీ కూడా మన ఆత్మను రక్షించగలవా చెప్పండి? ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఏదైతే మరి ఈ లోక సంబంధం అన్నీ కూడా మనము సంపాదిస్తున్నామో ఇవేమైనా మన ఆత్మను రక్షించగలవా అంటే ప్రియులారా, మనకు వచ్చే జవాబు ఒకటి, అవేమీ కూడా మన ఆత్మను రక్షించలేవు. కానీ నిన్ను రక్షింప చేయగలిగేది ఈ లోకములో ఒకటి, అది ఏ దేవుని యొక్క జీవము కలిగిన సజీవమైన వాక్యము. దేవుని నామము స్తోత్రం. జీవము కలిగిన దేవుని యొక్క సజీవమైన వాక్యము ఒక్కటి మాత్రమే నిన్ను రక్షించగలదు. కానీ ఈ లోకములో ఇక ఏది కూడా నీ ఆత్మను రక్షించలేదు. కాబట్టి సమయము ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఈ వాక్యమును మనం ఏం చేయాలండి, ఈ వాక్యమును మనము ధ్యానించవలసిన వారమై ఉన్నా. సమయము అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ వాక్యము మనము ధ్యానము చేయాలి అన్నా ధ్యానము చేయగలమా చెప్పండి? ధ్యానం చేయగలమా? చేయలేమండి. ఎందుకంటే మనలో జీవం ఉన్నప్పుడే మనము దేవునిని స్తుతించగలము. మనలో జీవం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేయగలము. ఒక్కసారి మనలో జీవము ఒక్కసారి వెళ్ళిపోయిందనుకోండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేయలేము. కాబట్టి సమయము ఉన్నప్పుడే ప్రియులారా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేయాలి. ఈ దేవుని యొక్క వాక్యము ధ్యానము చేయటం ద్వారా మన ఆత్మ రక్షింపబడతాది. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా కనుక మనము గమనించినట్లయితే ప్రియులారా, నాలుగవదిగా ప్రియులారా, ఈ వాక్యము మనకు ఎటువంటి సిద్ధపాటునిస్తుందంటే పరిశుద్ధతతో మనలను ఈ వాక్యము సిద్ధపరుచుచున్నది. హల్లెలూయా. ఈ వాక్యము మనలను పరిశుద్ధతతో సిద్ధపరుచుచున్నది. ఎప్పుడైతే ఈ వాక్యమును నీవు గ్రహిస్తావో, ఆ వాక్యము ద్వారా నీవు ఎప్పుడైతే జీవిస్తావో ఈ వాక్యము నిన్ను పరిశుద్ధ పరుచుచున్నది. చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని నామము స్తోత్రం. ఎంత చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉందో చూడండి ప్రియులారా. అది కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. ఈరోజు మనము ఎలాగున్నామంటే కళంకముతో మనము ఉన్నాం. ఈరోజు మనము ఎలాగ ఉన్నామంటే ప్రియులారా, మనము చేయించిన పనులను బట్టి మొడతలతో మనము నింపబడిన స్థితి మనము కలిగి ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు తెలియచేయించిన మాట ఏమయ్యున్నది అంటే ఇటువంటి మరి కళంకము మన జీవితములను ఉన్నా, ఇటువంటి దుష్టత్వము మన జీవితములను ఉన్నా, ఇటువంటి పాపము మన జీవితములోని ఉన్నా ప్రియులారా, దేవుడు మనలను పరిశుద్ధపరచుటకై ఆయన చేయించిన పని ఏమయ్యున్నది అంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనకి ప్రియులారా, మనము పరిశుద్ధపరచబడగలుగుతున్నామంటే ఎలాగ పరిశుద్ధపరచబడగలుగుతున్నామంటే కలువరి శిలువలో ఆయన చేసిన బలియాగము ద్వారానే కదా. ప్రియులారా, ఆ బలియాగమును గురించి ఎందులో వ్రాయబడి ఉన్నది అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యములో దేవుని యొక్క ఆ బలియాగము కొరకు వ్రాయబడి ఉన్నది, దేవుని యొక్క ప్రేమ కొరకు వ్రాయబడి ఉన్నది, దేవుడు మన కొరకు చేసిన త్యాగము కొరకు వ్రాయబడి ఉంది. ఇప్పుడు నీవు పరిశుద్ధ పరుచుకోవాలి అంటే నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకోగలవా చెప్పండి? దొంగకి తీర్పు తీర్చగలడా చెప్పండి అమ్మా? దొంగకు తీర్పు తీర్చగలడా లేడా? తీర్చలేడు. ఎందుకు? ఇక దొంగ అదే స్థితిలోనే ఉన్నాడు, ఇంకొక దొంగ కూడా అదే స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఆ దొంగ ఇంకొక దొంగకు తీర్పు తీర్చలేడు. దొంగ తీర్పు పొందాలి అంటే ఎవరి ద్వారా తీర్పు పొందగలడు? న్యాయాధిపతి ద్వారా మాత్రమే ఆ దొంగ అన్నవాడు తీర్పు పొందగలడు. అలాగే ప్రియులారా, ఈరోజు మనము పాపులుగా మనము ఉన్నప్పుడు మనల్ని మనము పరిశుద్ధపరుచుకోగలమా? ఈరోజు మరి రోమీయులకు రాసిన పత్రిక తెలియచేసిన మాట ఏమయ్యున్నది అంటే అందరము పాపులమే, ప్రతి ఒక్కరం కూడా ఈ లోకములో పాపులమే. అయితే ఈరోజు నా పాపము పోగొట్టుకోవాలి అంటే ఇంకొక పాపి, నాలాంటి స్థితిలోని ఉన్న ఇంకొక పాపి నా పాపాన్ని పోగొట్టగలడా? పోగొట్టలేడు కదండి. ఇప్పుడు మన పాపాలు పోగొట్టాలి అంటే ప్రియులరా, ఆ పాపాలు పోగొట్టగలిగే శక్తి కలిగిన మరి ఒక దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరై ఉన్నారు అంటే నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి తన పరిశుద్ధ రక్తమును ధారలుగా ప్రవహింపచేసి మరి మన అందరి కొరకు ఆ కలువరి శిలువలో బలియాగముగా మన కొరకు ప్రాణములు నేర్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన లోని మనము ఎప్పుడైతే ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ వాక్యము ఎప్పుడైతే ప్రియులారా మనము ధ్యానిస్తామో ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుందంట. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇంకా గనక మనము గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని నామము స్తోత్రం. మీరు ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారంటండి? పవిత్రులై ఉన్నారు. అంటే ప్రియులారా, దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క మరి వాక్యము మనం ఎప్పుడైతే ధ్యానము చేస్తామో ప్రియులారా, ఆ వాక్యము మనలను పవిత్రపరచగలదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకు కావలసిన పరిశుద్ధతను ఇచ్చే శక్తి ఈ వాక్యములో ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యము ఎలాగ వ్రాయబడి ఉన్నది అంటే ఒక త్యాగము ద్వారా ఈ వాక్యము అన్నది
రాయబడి ఉన్నది. ఒకరి యొక్క పరిశుద్ధ రక్తము చిందించుట ద్వారా ఈ వాక్యము అన్నది మన కొరకు సిద్ధపరచబడినది. ప్రియులారా, ఈ వాక్యము ప్రియులారా పరలోకము నుండి వచ్చిన ప్రియులారా దేవుని యొక్క మాట అయ్యున్నది. ఆ దేవుని యొక్క మాట నువ్వు ఎప్పుడైతే నువ్వు ధ్యానము చేస్తావో, ఆ దేవుని యొక్క మాట నువ్వు ఎప్పుడైతే చదువుతావో, ఆ దేవుని యొక్క మాట ప్రకారము నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఆ వాక్యం నేనేం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ పాపముతో పట్టబడినప్పుడు ప్రియులరా ఆయన అంటున్న మాట ఏమై ఉన్నది అంటే, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా అంటే ఆమె అంటుంది, అయ్యా నాకు ఎవరు శిక్ష విధించలేదయ్యా అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనును నీకు ఏ శిక్ష విధించను, ఇక ఎన్నటికీ పాపము చేయకుమే అని చెప్పి ఆమెను అక్కడ నుండి పంపించి వేసినట్లు మనము గమనిస్తున్నాం. అంటే ప్రియులారా అక్కడ క్షమాపణ ఇచ్చే అధికారము యేసుక్రీస్తు వారికి ఎక్కడి నుండి వచ్చినది అంటే, అక్కడ ఉన్న యూదులు ప్రతి ఒక్కరూ కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ చేతులలో ఉన్న రాళ్లను మరి పక్కకి పాడివేసి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఒక్కడే అక్కడ నిలిచి ఉన్నారు. ఆయన ఒక్కరే నిలిచి ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, యేసయ్య అక్కడ అంటున్నారు, ఇదిగో మీలో ఎవరైనా పాపము చేయలేదని తలంచిన ఎడల మొట్టమొదట ఆ రాయి తీసుకొని ఆమె మీద మీరు వేయండి అంటే ప్రియులారా అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా చేసిన పని ఏమై ఉన్నది అంటే, ఎవరు కూడా ఆ రాయి ఆమె మీద వేయడానికి సాహసించలేకపోయారు. ఎందుకంటే ప్రియులరా వారిలో ప్రతి ఒక్కరిలో పాపం అన్నది ఉన్నది. ప్రియులరా ఆమె దగ్గర ఒకే ఒక వ్యక్తి నిలవబడి ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తి ఆమెను చూస్తా ఉన్నాడు. ఆ ఒకే ఒక వ్యక్తి అక్కడ నిలవబడడానికి గల కారణం ఏమై ఉన్నది అంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ లోకములో ఎవరికి లేని పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా ఆయన అంటే ఉన్నాడు, ఇక నీవు పాపములు నేను నీకే శిక్ష నేను విధించను, నేనే శిక్ష నేను నీకు విధించను. ప్రియులారా ఒక్క మాట చెప్తాను, మోషే ధర్మశాస్త్రం అక్కడ నెరవేర్చబడినదా నెరవేర్చబడలేదా? నా ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్తాను. ఆ స్త్రీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ స్త్రీకి ఏ శిక్ష పడాలి? కానీ అక్కడ ఆ స్త్రీకి ఆ శిక్ష పడిందా లేదా అంటే అక్కడ మోషే ధర్మశాస్త్రం నెరవేర్చబడలేదు కదా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను కానీ నేను ధర్మశాస్త్రము కొట్టివేయటకు నేను రాలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగినట్లు? నెరవేర్చబడినదా నెరవేర్చబడలేదా? నెరవేర్చబడినది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా మన దేవుడు ఎవరై ఉన్నారు అంటే, ఆయన ఎప్పుడు కూడా సత్యము పలికే దేవుడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన సత్యము పలికే దేవుడు. అక్కడ దేవుడే అంటున్నాడు, ఇదిగో నేను మోషే ధర్మశాస్త్రమును కొట్టి వేయుటకు రాలేదు కానీ నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ప్రియులారా అక్కడ యేసయ్య మరి అక్కడ ఆ స్త్రీని పంపించాడు. కానీ ప్రియులారా గమనించండి, ఆ స్త్రీని అక్కడ నుండి ఆయన పంపించి వేశాడు. ఆ స్త్రీ మీద ఎటువంటి శిక్ష ఆయన వేయలేదు. కానీ ప్రియులారా ఆ శిక్ష ఎవరు భరించారు అంటే, కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు భరించారు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ పొందవలసిన శిక్ష ఆయన భరించారు, ఆయన సహించారు. కాబట్టి రోజు నువ్వు గమనించవలసిన విషయం ఏమై ఉన్నది అంటే, ఈరోజు మోషే ధర్మశాస్త్రము నీ మీద ఎందుకు అప్లై అవ్వట్లేదంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం గనక ఈ రోజు గనక పరిస్థితి ఉంటే మనము చేసే పాపములను బట్టి ఒక్కలం కూడా ఇక్కడ నిలవలేమండి. మోషే ధర్మశాస్త్రంలో పాపం చేయగానే ఏమొచ్చేసింది? అక్కడ శిక్ష వచ్చేసేది కదండి. ఆకాను తప్పు చేశాడు. ఆకాను
తప్పు చేయగానే ఆకాను మీదకి ఏమొచ్చేసింది? శిక్ష వచ్చేసిందండి. అంతే కదండి ప్రియులారా. గెహాజీ తప్పు చేశాడు. గెహాజీ తప్పు చేయగానే గెహాజీ మీదకి ఏమొచ్చేసిందండి? శిక్ష వచ్చేసిందండి. ప్రియులారా, ఎవరినైనా చూడండి, పాత నిబంధనలో వారు తప్పు చేయగానే వారికి ఏమొచ్చేస్తుంది? శిక్ష వచ్చేస్తుంది. కానీ నూతన నిబంధనలో మాత్రము ఆ శిక్షను మరి ఈ లోక పాపములోని ఉన్న ప్రతి పాపమును ఆయన మీద వేసుకొని, ప్రతి శాపమును ఆయన మీద వేసుకొని, ప్రియులరా గమనించండి, ఆయనే పస్కా బలి పశువు వలె మన కొరకు తన ప్రాణములను ఆయనే అర్పించినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా గమనించండి, యేసయ్య మరి రెండవదిగా ఆ సిద్ధపాటులో ప్రియులరా, ఎటువంటి సిద్ధపాటు మరి వాక్యము మనకు అనుగ్రహిస్తుంది అంటే మనలను పరిశుద్ధపరిచే సిద్ధపాటును ఈ వాక్యము మనకు అనుగ్రహిస్తా ఉన్నది. మూడవదిగా ప్రియులరా గమనించినట్లయితే, మూడవదిగా మొట్టమొదటిగా చెప్పుకున్న ఈ మాటలో, ఈ వాక్యములో హెచ్చరిక ఉంది. రెండవదిగా ఈ వాక్యములో సిద్ధపాటు ఉంది. ప్రియులరా, మూడవదిగా ఈ వాక్యములో ఏముందంటే దీవెన ఉన్నది. దేవుని నామము స్తోత్రం. ఈ వాక్యములో ఏముందండి? దీవెన అన్నది ఉన్నది. చదువుదామండి, 3వ వచనం మరలా చదువుదాం. ప్రకటన గ్రంథము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ఏమని రాయబడి ఉందండి? ధన్యులు అనగా ప్రియులరా, ఒక ధన్య స్థితి అనగా ఒక దీవెనకరమైన స్థితి. ప్రియులరా, ఈ దీవెనకరమైన స్థితి ఈ వాక్యములో మనం అందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియులరా, సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా నేను చెప్పేస్తాను. ఎటువంటి దీవెనలో ప్రియులరా మనము మరి పొందుకొనబోతున్నామో నిత్య పరలోక రాజ్యములో, ఒకవేళ ఈ వాక్యమును బట్టి మనల్ని మనము సిద్ధపరుచుకొని ఈ వాక్యము మనము ధ్యానించడం ద్వారా ఎటువంటి దీవెనలు, ఎటువంటి ధన్యతలు మనము పొందనయ్యున్నామో క్లుప్తముగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రియులరా, మొట్టమొదటిగా మనకు కలుగుచున్న దీవెన ఏమై ఉన్నది అంటే జీతము తీసుకునే దీవెన. దేవుని నామము స్తోత్రం. జీతము తీసుకునే దీవెన. ఈరోజు మనము నెలంతా కూడా ఎందుకు కష్టపడతామండి? జీతం తీసుకుంటానికి కష్టపడతాం. అయితే ఈ లోకములో మనము మరి దేవుని కొరకు మనము శ్రమ పడినప్పుడు, మరి ఈ లోకమును దాటి మనం వెళ్ళిపోయిన తర్వాత, ఆయన రాజ్యములోనికి మనము చేరుకునే తర్వాత ఆయన మనల్ని ఒట్టి చేతులతో ఆయన విడిచిపెట్టేస్తాడా? ఆయన విడిచిపెట్టడండి. అందుకే ప్రియులరా, ప్రకటన గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రియులారా ఇక్కడ ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్నట్లు మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే ప్రియులారా, నీవు వాక్య ప్రకారము నీవు జీవించి వాక్య ప్రకారము నీవు క్రియలు నీవు చేయగలిగితే నీకు చక్కని జీతం లభిస్తుంది అన్నమాట. ఒకవేళ నీవు వాక్య ప్రకారము నీవు జీవించకుండా, నీవు వాక్య ప్రకారము నీవు సిద్ధపడకుండా, నీవు ఇష్టానుసారంగా నీవు గనక ఉంటే నీకు జీతము అన్నది లేనే లేదు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి దీవెన. ప్రియులారా, రెండవ దీవెన ఏమై ఉన్నది అంటే దేవునితో భోజనము చేసే దీవెన, లేక దేవునితో విందులో కూర్చొనే అర్హత. ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి ఉన్నాను.
ప్రియులారా, ఎవరైతే దేవుని యొక్క స్వరము విని ఆ తలుపు తీస్తారో, అంటే ప్రియులారా, ఈ లోకములో మనము ఉన్నప్పుడు ఎవరైతే దేవుని యొక్క స్వరము విని, ఎవరైతే మన హృదయముల యొక్క తలుపులను తెరుచుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హృదయములో ఎవరైతే స్థలము ఇస్తారో, ప్రియులారా, దేవుడు అటువంటి వారికి ఇచ్చుచున్న దీవెన ఏమై ఉన్నది అంటే ఆయనతో పాటు విందులో కూర్చునే అవకాశము. హల్లెలూయా. ఈరోజు పెద్ద పెద్ద వారితో భోజనం చేయాలంటే మనకి చాలా కూడా ఆసక్తి ఉందా లేదంటారా? ఈరోజు మరి ఎవరైనా బాగా ప్రముఖులైన వారు మనల్ని భోజనానికి పిలిచారనుకోండి, మీరు రావండి అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటామా అమ్మా? ఎప్పుడైనా అలా కూర్చుంటామా? రావని కూర్చుంటామా? తప్పకుండా వెళ్ళిపోతాం. అది ఏ రోజైనా కూడా. ఎందుకంటే పిలిచిన వారు చాలా గొప్పవారు కాబట్టి, ఒకవేళ వెళ్ళకపోతే మనకి చాలా నష్టం కలుగుతుంది కాబట్టి తప్పకుండా మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ యేసయ్య అంటున్న మాట ఏమై ఉన్నది అంటే, ఇదిగో నీవు తలుపు గనక నీవు తీసినట్లయితే, నా స్వరము వినినప్పుడు నీ హృదయం అనే తలుపు గనక నీవు తీసి నీవు నన్ను చేర్చుకున్నట్లయితే, ఇదిగో నేను నాతో నీవు కూడా భోజనము చేసేదము. దేవుని నామము స్తోత్రం. ఇది రెండవ దీవెన. ప్రియులారా, మూడవ దీవెన ఏమై ఉన్నది అంటే దేవుని చేత జీవ కిరీటము ధరింప చేసుకునే దీవెన. దేవుని చేత జీవ కిరీటము ధరింప చేసుకునే దీవెన. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో కిరీటాలు ధరించాలి అంటే అందరికీ కూడా బాగా ఆసక్తి ఉంటుందండి కదండి. కిరీటం అంటే ఎవరికి ఇస్తారా కిరీటము? విజయము పొందిన వారికి కిరీటం. ప్రియులారా, అటువంటి కిరీటం ఎవరైనా మనకి ఇస్తానన్నారు అనుకోండి, మనకి చాలా కూడా ఆసక్తి ఉంటుంది. అయితే ప్రియులారా, మూడవ దీవెన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో గనక మనము గమనించినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. ఎవరైతే నమ్మకముగా ఉంటారో, ఎవరైతే ప్రభు యొక్క వాక్యమును నమ్మకముగా ధ్యానిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క వాక్యమును బట్టి నమ్మకముగా ఆయన సన్నిధానములో ఎవరైతే నడుచుకుంటారో, ప్రియులారా, అటువంటి వారికి దేవుడిచ్చుచున్న మూడవ దీవెన ఏమై ఉన్నది అంటే జీవ కిరీటము. ఇది అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు. ప్రియులారా, ఈరోజు చూడండి, ప్రతి చోట కూడా మనం ఎక్కువగా ఏ వాక్యం వింటున్నామంటే, యేసయ్యను నమ్ముకోండి మీకు శోధనలు రావు అని చాలా మంది చెప్తున్నారు. కానీ ప్రియులారా, యేసయ్య ఆ మాట ఎప్పుడైనా చెప్పారా? నన్ను నమ్ముకోండి మీకు శోధనలు రావని యేసయ్య ఎప్పుడైనా చెప్పారా? ఈ లోకములో మీకు శోధనలు కలుగును అని మాత్రమే యేసయ్య చెప్పారు, కానీ మీకు శోధనలు రావు అని యేసయ్య ఎక్కడ చెప్పలేదు. కానీ ప్రియులారా, గమనించండి, ఎవరైతే శోధింపబడతారో, ప్రియులారా, ఆ శోధనలు జయించే శక్తి ఎక్కడ నుండి మనము పొందుకోగలము అంటే ఆయన వాక్యము ద్వారా మనము పొందుకోగలము. దేవుని నామము స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో శోధనల నుండి నీకు విడుదల కావాలి అన్న, ఈరోజు ఇరుకులలో నుండి, ఇబ్బందులలో నుండి, శ్రమలలో నుండి నీకు విడుదల కావాలి అన్న, ఈరోజు మనము చేయవలసినది ఒకటి, జీవవాక్యమై ఉన్న దేవుని యొక్క మాట అయినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానించుటయే. హల్లెలూయా. ఈ వాక్యమును నీవు ఎప్పుడైతే ధ్యానము చేస్తావో, ఈ వాక్యము నిన్ను ప్రతి శోధనలో నుండి నీకు విడుదలను అనుగ్రహింపజేస్తుంది. జీవ కిరీటము నీవు ధరింప చేయగలిగే స్థితిని, ఔన్నత్యమును ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును నీకు అనుగ్రహింపజేస్తుంది. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, 4వ దీవెన ఏమై ఉన్నది అంటే దేవునితో రాజ్యము చేసే దీవెన. దేవునితో రాజ్యము చేసే దీవెన. ఈరోజు పెత్తనం చెలాయించాలి అంటే అందరికీ ఇష్టమా లేదండి?
అమ్మా, పెత్తనం చెలాయించాలి అంటే, పెత్తనం అంటే ఏంటి? రాజ్యం చేయడమే కదా, అందరికీ కూడా బాగా ఇష్టం కదా. అయితే ఇక్కడ మనం ఇహలోకంలో పెత్తనం చేయడం కాదంట. ఎక్కడ పెత్తనం మనం చేయగలమంట? పరలోకములో చేయగలమంట. ఆమె వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎక్కడంటండి? మనం ఎక్కడ రాజ్యం చేస్తామంట? దేవుని సన్నిధానములో రాజ్యం చేస్తామంట. అందుకే ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్న మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని చేతను. దేవుని నామము స్తోత్రం. ఎవరైతే జయిస్తారో ప్రియులరా, అటువంటి వారికి ప్రియులరా ఎక్కడ స్థానం అంటే పరలోక రాజ్యములో దేవుని యొక్క సింహాసనము మీద స్థానము. కాబట్టి ఈరోజు అందరం కూడా ఈ లోకంలో అది సంపాదించేసుకోవాలి, ఇది సంపాదించేసుకోవాలి, అన్ని ఎకరాలు కొనేసుకోవాలి, చాలా కూడా పొలాలు కొనేసుకోవాలని చెప్పి మనం చాలా కూడా తాపత్రయపడుతూ ఉంటాం. కానీ అవి ఏమైనా మనము శాశ్వతంగా ఏమైనా మనము నిలుపుకోగలమా? ఈరోజు చూడండి, సంపాదించడం మనం సంపాదిస్తాం, కానీ ఎవరు అనుభవిస్తారో తెలియదు. ఈ బిడ్డలు అనుభవిస్తారని ఏమి గ్యారంటీ లేదు. సంపాదించడమే మనం సంపాదిస్తాం, మన బిడ్డలు అనుభవిస్తారని మనం సంపాదిస్తాం, కానీ వారు అనుభవిస్తారా లేదా మనం చూడగలమా? చూడలేము. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుని కొరకు మనము నిలవబడితే దేవుడు మనకిచ్చే 4వ దీవెన ఏమై ఉన్నది అంటే ఆయనతో రాజ్యము చేసే దీవెన. దేవుని నామము స్తోత్రం. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు చెప్పాను. ఒక వచనంలో నుండి మీకు 3 విషయాలు చెప్పాను. ఏంటా 3 విషయాలు? 1 హెచ్చరిక, 2 సిద్ధపాటు, 3 దీవెన. అట్టి దీవెనలు ఈ సంఘమునకు దేవుడు రాకడ పర్యంతం వరకు అనుగ్రహింపచేసి సిద్ధపరిచి వధువు అంతస్తులోనికి నడిపించును గాక. ఆమేన్. మహాగణుడా, కృప కలిగిన దేవ, ఇంతవరకు వెత్తబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో నాటింపచేసి ఫలింపచేసి రాకడ కొరకు నాయన ఈ సంఘమును, తెలుగు క్రైస్తవ సంఘమును నాయన మీరు నాయన పెండ్లి కుమార్తె వరసలోనికి నడిపింపచేసి మీరే మహిమనందమని, మహిమ మేఘము మీద పెండ్లి కుమారుడిగా త్వరగా రానయ్యున యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును మిక్కిలి నమ్మకం అర్పించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మీ అందరికీ కూడా మరణాత. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా వాక్యమును ధ్యానించే ధన్యత దేవుడు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా.